ఈ సాదా బైనామా క్రమబద్ధీకరణ సెక్షన్ 5 ప్రకారం అందరూ దరఖాస్తు చేయడానికి వీలు లేదు. అన్ని రకాల భూములకి ఇది వర్తించదు. ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు అంటే చిన్న సన్నకారు రైతులు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హత ఉంటుంది. ఎవరి చిన్న సన్నకారు రైతులు 5 ఎకరాల డ్రై ల్యాండ్ లేదా 2.5 ఎకరాల వెట్ ల్యాండ్ కంటే తక్కువ భూమి కలిగి ఉన్న వాళ్ళనే చిన్న లేదా సన్నకారు రైతులు అంటారు. వీరు మాత్రమే సాదా బైనామా క్రమబద్ధీకరణకు దరఖాస్తు చేసుకోవాలి. ఇతరులకి అవకాశం లేదు. ఇది మొదటి నియమం. ఇక రెండవ నియమం ఏంటంటే ఈ చిన్న సన్నకారు రైతులు భూమి 2014 జూన్ 2 నాటికి కొనుగోలు చేసి ఉండాలి. అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటికే భూమి కొనుగోలు చేసి ఉంటేనే ఈ సాదా బైనామా క్రమబద్ధీకరణకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడకంటే ముందు రూల్స్లు చూసినట్లయితే అప్పటి కట్ ఆఫ్ డేటు 31 డిసెంబర్ 2000 ఉండేది. 31 డిసెంబర్ 2000 సంవత్సరం కట్ ఆఫ్ డేట్గా ఉండేది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆ కట్ ఆఫ్ డేట్ని కాస్త మార్చి జూన్ 2, 2014గా నిర్ణయించడం జరిగింది. సో ఈ రోజున చిన్న సన్నకారు రైతులు జూన్ 2, 2014 కంటే ముందు భూమి కొనుగోలు చేసినట్లయితే దరఖాస్తు పెట్టుకోవడానికి అవకాశం ఉంది. ఇక మూడో అంశం, అన్ని రకాల భూములకి ఇది వర్తించదు. కేవలం గ్రామీణ ప్రాంతంలో ఉన్న వ్యవసాయ భూములకు మాత్రమే సాదా బైనామా క్రమబద్ధీకరణకు అవకాశం ఉంది. అది వ్యవసాయ భూమి అయి ఉండాలి, గ్రామీణ ప్రాంతంలో ఉండాలి. అది వ్యవసాయ భూమి అయినా పట్టణ ప్రాంతాలలో ఉన్నట్లయితే క్రమబద్ధీకరణ చేయడానికి వీల్లేదు. గ్రామీణ ప్రాంతంలో ఉన్న వ్యవసాయ భూమిని చిన్న సన్నకారు రైతు జూన్ 2, 2014 కంటే ముందు అన్రిజిస్టర్డ్ కాగితాల ద్వారా కానీ నోటి మాట ద్వారా కానీ కొనుగోలు చేస్తే ఇప్పుడు దరఖాస్తు చేసుకోవచ్చు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు దస్తావేజు ఉంటేనే దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉండేది. అంటే సాదా కాగితం ఉంటేనే ఆ కాగితాన్ని క్రమబద్ధీకరించడానికి దరఖాస్తు చేసుకోవాలి. నోటి మాట మీద జరిగిన కొనుగోలు కావచ్చు, లేదా కాగితం పోతే కనుక దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉండేది కాదు. ఈ సమస్యని అధిగమించడానికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 6 చట్టం సెక్షన్ 5A సవరణ చేసి నోటి మాట ద్వారా కొనుగోలు చేసిన వాళ్ళు కూడా దరఖాస్తు పెట్టుకోవచ్చని ప్రభుత్వం చెప్పింది.